3.5 దశాబ్దాల రాజకీయ జీవితం మీరు ఆ ప్రాంతంతో మీ కుటుంబం ముడిపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఆయన కడప పార్లమెంటు స్థానానికి ఎన్నిక అయ్యే క్రమంలో ఆయన రాజకీయం అరంగేట్రం మిమ్మల్ని పక్కన పెట్టే అక్కడ జరిగిన ఆ లాజిక్ ఏంటో వివరిస్తారా? మిమ్మల్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా చాలామంది మీడియా సోదరులకు కూడా తెలుసు, ముందు మా వీక్షకులకు కూడా చెప్పడం జరిగింది. 1985లో మా తండ్రి గారి రాజకీయాల్లో మొట్టమొదటిగా పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. రాజశేఖర రెడ్డి మరణం వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. వైసీపీ పార్టీ స్థాపించిన తర్వాత కూడా కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డితో నడవడం జరిగింది. అలాగే ఆ పార్టీలో ఆయన సూచించిన అభ్యర్థికే 2 పర్యాయాలు, అంటే 2009లో అలాగే 2019లో కూడా విజయానికి కృషి చేసినామని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఏమనుకున్నా నాకేం పెద్ద ఫరక్ పడదు. అలాగే ఈరోజు కూడా ఏ పార్టీలో ఉంటే ఏ జెండా ఎత్తుకుంటే అది నా కుటుంబం అనుకొని పనిచేసే తత్వం నాది. ఈరోజు కూడా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా తప్పకుండా మన కుటుంబాలు, ముందు తరం వాళ్ళు, అంతకంటే ముందు వాళ్ళు చేసిన మంచిని ఈరోజు మనము మర్చిపోకూడదు. అదేవిధంగా మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి రాజకీయాల్లో ఉన్నామే తప్పక ఈరోజులాగా సూట్ కేసులతో మేమేం రాజకీయాల్లోకి రాలేదు. కష్టపడి ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం అని తెలియజేసుకుంటాం. మీరు మీ తండ్రి గారి తర్వాత దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొట్టమొదటిసారిగా ఎన్నికైన మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకుంటారనే స్మెల్ అసలు ముందు మీకుందా? ఆ నిర్ణయం ప్రకటించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? లేదండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా నేను లాబీ చేసేదానికి కూడా తెలుగుదేశంలో అది కుదరదు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీకే కొత్త. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా యువ నాయకులు తీసుకున్న నిర్ణయానికి నేను అప్పుడే అసలు ఊహకే అందలేదు మాకు మంత్రివర్గంలో స్థానం వస్తుందని. ఎందుకంటే ఇంత అబ్సల్యూట్ మెజార్టీతో 3 పార్టీలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, పోటీ కూడా ఎక్కువ ఉండడం. అలాగే మీ అందరికీ తెలుసు, రాయలసీమ ప్రాంతం నుంచి ఆల్మోస్ట్ నా సామాజిక వర్గానికి చెందిన ఎందరో సీనియర్లు గెలవడం జరిగింది. అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా, ఉమ్మడి జిల్లాల్లో కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన హేమీలు గెలిచారు. కాబట్టి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదండి. బట్ మన మీద వాళ్ళు గౌరవం పెట్టి మంచి పోర్ట్ఫోలియో కూడా ఇచ్చారు. అది కూడా 2 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. నాకొక్కటే, ఎవరైతే మనల్ని ఆదరిస్తారో, ఎవరైతే మన కష్టాల్లో ఉన్నప్పుడు ఓదారుస్తారో ఇంకా వాళ్ళ కోసం పనిచేయడం నా తత్వం.